ఇదొక సర్కిల్, దాంట్లో సేమ్ కేంద్రం ఉన్న ఇంకొక సర్కిల్, ఒక వృత్తాజ్య, అది చిన్న సర్కిల్కి స్పర్శరేఖ అవుతుంది. ఇదేమో సేమ్, దీని యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు? 15 ఇచ్చాడు. ఇది ఎంత ఇచ్చాడు? 9 ఇచ్చాడు. 15, 9, 3 3ల 9, 3 4ల 12, 3 5ల 15, 9 12 15, అంటే ఇది 12, ఇది కూడా 15, ఇది 12. 12 + 12 ఎంత? 24. డయామీటర్ 10, అంటే వ్యాసార్థం 5. 6 సెంటీమీటర్లు వ్యాసార్థం అంటే 3, రైట్. 6 3లో ఇది 5, ఇది 3, ఇదేమో 4 4, 4 + 4 8. 2 సేమ్ కేంద్రాలు ఉన్న వృత్తాల యొక్క వ్యాసార్థము 17 25. ఒక రేఖ PQRS అనేది ఒక పెద్ద సర్కిల్ని P దగ్గర, S దగ్గర, Q దగ్గర, R దగ్గర కట్ చేస్తుంది. ఈ క్వశ్చన్ కొంచెం ట్రై చేయండి. ఇది మంచి ప్రీవియస్ ఇయర్, ఎప్పుడో 2016 17లో చూసిన క్వశ్చన్. ఒక 2 సర్కిళ్ళు ఉన్నాయి, ఇదొక వృత్తము, ఇదొక వృత్తము, రైట్. ఇది మొత్తము 4 పాయింట్స్లో కట్ చేస్తుంది. ఎక్కడెక్కడ కట్ చేస్తుంది సార్? ఇది P, ఇది S, ఇది Q, ఇది R, ఇక్కడ కట్ చేస్తుంది. ఓకే, దాని తర్వాత QR ఈజ్ ఈక్వలెంట్ టు 16. ఈ ఒక రేడియస్, ఒకటేమో 17, ఓకే, ఇంకోటేమో 25. ఇది 25, ఇది కూడా 25, ఇది కూడా 25. ఇది ఇక్కడ కట్ చేస్తే దీని వాల్యూ ఎంత ఇచ్చాడు? QR వాల్యూ ఎంత ఇచ్చాడు? QR వాల్యూ 16 ఇచ్చాడు. 16 ఇచ్చినప్పుడు ఇదేమవుతుంది? 8 అవుతుంది. ఇదేమవుతుంది? 8 అవుతుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీకు ఎంత ఉంది వాల్యూ? ఇది 25 ఉంది, ఇది 25 ఉంది. దాని తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చాడు? ఇక్కడ 17 ఇచ్చాడు, ఇక్కడ 17, ఇది ఇక్కడ 17, ఇది 17, ఇది 17 అయిందనుకోండి. 8 17 తోటి వచ్చే పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ఏంటి? 8 15 17, ఇది 15, ఇది 15 అయిపోయింది. దాని తర్వాత ఇది 15, ఇది 25, అంటే ఈ వాల్యూ ఎంత? ఇది 20. 3 4 5 ఇంటూ 3, 3 4 5 ఇంటూ 5 ఏమవుతుంది? 15 20 25 అవుతుంది. అంటే ఇది 15 ఉంది, ఇది 25 ఉంది, మిగిలింది ఏంటి? 20. ఇదేమో 8, కాబట్టి ఇదెంత? 12 అయిపోయింది. ఇది 15, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత కావాలి? ఇది నాకు 20 కావాలి, 20 కావాలి. క్వశ్చన్ ఏమన్నాడు? PS అన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కౌంట్ చేసుకోండి, ఆన్సర్ వస్తుంది.